హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగువారి కోసం గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సెలెక్ట్ అయితే మన సొంత రాష్ట్రాల్లోనే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి జాబ్ పోస్టింగ్స్ ఉంటాయి. అండ్ తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి. ఎటువంటి ఎగ్జామ్ ఏమీ ఉండదు, జస్ట్ అప్లై చేయాలి ఆన్లైన్లో. అండ్ ఫీజు కూడా లేదు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ పెట్టి మీకు జాబ్ ఇస్తున్నారు. స్టార్టింగ్లోనే మీకు 63,000 వరకు శాలరీ వస్తుంది. ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మన ఛానల్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే అందిస్తున్నాము. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అవైలబుల్లోనే. ఇక్కడ మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నాం. కేవలం మీకు 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీతో ఇక్కడ మీకు క్లాసెస్ అయితే ఉంటాయి అనమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్న యాప్లో బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి అన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు కోర్స్ అయితే తీసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సౌత్ ఇండియన్ బ్యాంక్కి సంబంధించి బ్రాంచెస్లలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఆఫీసర్కి సంబంధించి ఆపరేషన్స్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ మనకి లేటెస్ట్గా అయితే రిలీజ్ అయింది. మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ ఎక్కువ టైం లేదు, మనకి May 13th వరకు మాత్రమే టైం ఇచ్చారు. సో ఈ డేట్లోపు అయితే అప్లై చేసుకోవాలి. యాక్చువల్గా మనకి ఇదే బ్యాంక్ నుంచి లాస్ట్ 1 month బ్యాక్ మార్చ్లో మనకి బిజినెస్ ప్రమోషన్స్కి సంబంధించి జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు మనకి వేరే డిపార్ట్మెంట్లో ఈ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. డైరెక్ట్గా మీరు ఇక్కడ అప్లై పైన క్లిక్ చేస్తే ఇలా మీకు ఫామ్ అనేది వస్తుంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గానే ఉంటుంది. మీరు జాబ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకుని మీ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ తర్వాత ఇది చేసి డైరెక్ట్గా సబ్మిట్ పైన క్లిక్ చేసేసి మిగతా ప్రాసెస్ అంతా కూడా మీరు కంప్లీట్ చేయాలి. మీకు డీటెయిల్డ్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో అయితే తెలపండి. సో ఇప్పుడు మనము కంప్లీట్గా జాబ్ డీటెయిల్స్ చూద్దాం. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుందని చెప్పేసి వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. అయితే ఒక వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సాలరీ వచ్చేసి మీకు సంవత్సరానికి 4.86 lakhs నుంచి 5.4 lakhs ప్రయాణంతో పాటు ఇంకా మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం, వేరియబుల్ పే అనేది ఇంకా మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఇంకా మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. అలాగే మీకు ఇంకా అఫీషియల్ డ్యూటీ అలవెన్సెస్, ఇన్సూరెన్స్ కవరేజ్, ఇంకా మీకు స్టాఫ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఇక్కడ నిల్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా, మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. సెలక్షన్ ఏదే విధంగా చేస్తారు ఈ జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకి అంటే, సో ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో అప్లికేషన్స్ వచ్చినటువంటి దాన్ని బట్టి మీకు ఆన్లైన్ టెస్ట్ కానీ లేదంటే గ్రూప్ డిస్కషన్ కానీ కండక్ట్ చేసేసి దాంతోపాటు మీకు ప్రిలిమినరీ అండ్ ఫైనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు అని చెప్పేసి. మనకి ఎక్కువ అప్లికేషన్స్ వస్తే మాత్రమే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఒక చిన్న టెస్ట్ పెడతారు. లేదంటే మాత్రం సో డైరెక్ట్గా మీకు గ్రూప్ డిస్కషన్ పెట్టేసి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మీకు ఆన్లైన్ అప్లై లింక్ కూడా డైరెక్ట్గా హౌ టు అప్లై సెక్షన్లో ఉంది. డైరెక్ట్ దానిపైన క్లిక్ చేస్తే మీకు అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి పేజ్లోకి అయితే వెళ్ళిపోతారు. అలాగే మీరు అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో ఫోటోగ్రాఫ్ వచ్చేసి 50 KB లోపు ఉండాలి. స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. అండ్ సిగ్నేచర్ వచ్చేసి కూడా 50 KB లోపు ఉండాలి. మీరు రెజ్యూమే అప్లోడ్ చేస్తారు కదా, రెజ్యూమే వచ్చేసి కంపల్సరీగా PDF ఫార్మాట్లో ఉండాలి. 1 MB లోపు దాని సైజ్ అనేది ఉండాలని చెప్పేసి ఇచ్చారు. సో అన్ని డాక్యుమెంట్స్ కూడా మనము స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. అలాగే మీ క్వాలిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమో SSC మెమో కానీ ఇంకా మీరు గ్రాడ్యుయేషన్కి సంబంధించి కానీ అవన్నీ కూడా మనము PDF ఫార్మాట్లో రెడీ చేసుకోవాలి. డాక్యుమెంట్స్ అనేవి 3 MB లోపు అయితే ఉండాలన్నమాట. సో అవన్నీ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ జాబ్ పోస్టింగ్స్ వచ్చేసి ఏపీ, తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్స్ అనేవి ఉంటాయని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు.
అయితే ఈ నోటిఫికేషన్ మనకి సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణ స్టేట్స్లలో ఉన్నటువంటి ఈ యొక్క సౌత్ ఇండియన్ బ్యాంక్కి సంబంధించినటువంటి బ్రాంచెస్లలోనే ఈ జూనియర్ ఆఫీస్ పొజిషన్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి ప్రీమియర్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనమాట ఇండియాలోనే. సో చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ మనకి ఇది ప్రైవేట్ బ్యాంక్ అయినప్పటికీ కూడా మీకు జాబ్ అనేది పర్మనెంట్గానే ఉంటుంది, మధ్యలో తీసివేయడం అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో చాలామంది ప్రైవేట్ బ్యాంక్ కదా అని చెప్పేసి స్కిప్ చేస్తూ ఉంటారు, అలా అయితే మీరు అనుకోవద్దు. సో చాలా మంచి ఆపర్చునిటీగానే చెప్పుకోవచ్చు ఇది. అండ్ మనకి ఈ యొక్క జూనియర్ ఆఫీసర్ పొజిషన్స్కి సంబంధించి మీకు ఇనీషియల్గా కాంట్రాక్చువల్ పీరియడ్ వచ్చేసి ఫస్ట్ 3 years అయితే తీసుకుంటారు. తర్వాత మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఇంకా మీకు ఫ్యూచర్ పరంగా ప్రమోషన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత జూనియర్ ఆఫీసర్గా తీసుకుంటారు కదా, తర్వాత మీకు అసిస్టెంట్ మేనేజర్ హోదా కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. నార్మల్గా చిన్న జాబ్ అయితే కాదు ఇది. అండ్ మీకు ఇక్కడ ఎటువంటి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అయితే ఏమి ఉండదన్నమాట, అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ మాత్రం మనకి ఏపీ తెలంగాణలోనే మీ సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్స్ ఉంటాయి. కాబట్టి మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి. మంచి ప్రమోషన్ ఆపర్చునిటీస్ అయితే వీళ్ళు ఇక్కడ కల్పిస్తున్నారు. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 31st March 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి 28 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. సో దాంతోపాటు SC ST వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. OBC వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదనమాట. మినిమం క్వాలిఫికేషన్ ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, అది కూడా మినిమం 50% మార్కులతో పాస్ అయి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అలాగే రెగ్యులర్ స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ SSC హయ్యర్ సెకండరీ అండ్ గ్రాడ్యుయేషన్ చెప్పేసి ఇచ్చారు. అంటే 10+2+ గ్రాడ్యుయేషన్ అనేది అండర్ రెగ్యులర్ స్ట్రీమ్లో మీరు చదివి ఉండాలని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. దాంతోపాటు మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మినిమం జస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అది ఏదైనా బ్యాంకులో కానీ లేదంటే NBFCస్కి సంబంధించి, అంటే మనకి ఈ యొక్క నాన్ బ్యాంక్కి సంబంధించి ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఉంటాయి కదా, వాటిలో అంటే లైక్ మనకి ICICI బ్యాంక్ కానీ HDFC కానీ ఇలాంటి ఫైనాన్షియల్ రిలేటెడ్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లో జస్ట్ మీరు ఏదైనా క్లర్క్ లెవెల్ కానీ ఏదైనా పర్వాలేదు, మీకు జస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. చాలా నోటిఫికేషన్స్ నేను చెప్తూనే ఉంటాను. సో మీకు కంపల్సరిగా ఇలాంటి నోటిఫికేషన్స్కి హెల్ప్ అవుతుంది. ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా యూటిలైజ్ చేసుకుని అని చెప్పేసి. కాబట్టి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, జస్ట్ మీకు గ్రూప్ డిస్కషన్ పెడతారు, దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ చేసేసి ఈ వేకెన్సీస్కి సెలెక్షన్ చేయబోతున్నారు. కాబట్టి డెఫినెట్గా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి, మీ కనుక డిగ్రీ అర్హత ఉన్నట్లయితే. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పనిసరిగా మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను కదా, ఆ లింక్ పైన క్లిక్ చేసి ఒక వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లై నో బటన్ పైన క్లిక్ చేసి మీరు జాబ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క నేమ్ అండ్ తర్వాత ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మళ్ళీ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చేసి ఇక కోడ్ ఏదైతే ఉందో మనకి క్యాప్చా 9+2 అని చెప్పేసి ఉంది, ఇక్కడ ఆన్సర్ ఇచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. అక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి క్వాలిఫికేషన్ అండ్ రెజ్యూమే అప్లోడ్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి, ఫీజు అయితే లేదు కాబట్టి ఫ్రీగానే అప్లై చేయొచ్చు. కాబట్టి అందరు కూడా ట్రై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. డెఫినెట్గా వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా తప్పనిసరిగా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.